మ్యాచ్ నెంబర్ 64 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్కి మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందడం అనేది జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ అభిషేక్ ఫోరెల్ 33 బంతుల్లో 58 పరుగులు చేశారు. ట్రిస్టన్ స్ట్రబ్స్ వచ్చేసరికి 25 బంతుల్లో 57 పరుగులు నాట్అవుట్గా ఉన్నారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. ఇక లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి నవీన్ ఉల్ హక్ 4 ఓవర్లు వేసి 51 పరుగు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. రవి బిష్ణోయ్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్కి దిగినటువంటి లక్నో సూపర్ జైంట్స్ నికోలస్ పూరన్ 27 బంతుల్లో 61 పరుగులు చేశారు. అర్షద్ ఖాన్ వచ్చేసరికి 33 బంతుల్లో 58 పరుగులు నాట్అవుట్గా ఉన్నారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ ఓడిపోవడం జరిగింది లక్నో సూపర్ జైంట్స్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి ఇషాంత్ శర్మ 4 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ట్రిస్టన్ స్ట్రబ్స్ వచ్చేసరికి 1 ఓవర్ వేసి 4 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగిందనమాట. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి ఇషాంత్ శర్మకి ఇవ్వడం జరిగింది.